మహావతార్ బాబాజీకి నమస్కరిస్తూ, అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవోన్నే డెల్లా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఏ పిశాచాలు లేవు, ఏ పిశాచాలు లేదా లామాయిన్లు లేవు. కేవలం ఒక తప్పుదోవ పట్టించబడిన మనస్సే వాటిని సృష్టిస్తుంది. సెప్టెంబర్ 29, 2004. 69వ సందేశం. సమయం రాత్రి 10:36. బిడ్డా, పిశాచాలు ఉన్నాయి అని ఇతరులు విశ్వసించాలని నా బిడ్డలలో కొందరు ఇంకా ఎందుకు కోరుకుంటున్నారు? వారి దృష్టి మరల్చడానికి అంధకారం విషదపరిచే చెడు శక్తి బలాలు ఉన్నాయా? లేదు, లేదు, లేదు. ఎవరైనా భయంతో ఉంటే ఒంటె వెంట్రుకంత కూడా ఎవ్వరూ బలవంత పెట్టకూడదు, మోసగించకూడదు. కాంతినే మాట్లాడండి, కాంతిగానే ఉండండి, ప్రేమనే మాట్లాడండి, ప్రేమగానే ఉండండి. ఇతరులు తీసుకోవాలని మీరు కోరుకునే ఎంపికై ఉండండి. విశ్వాసం యొక్క శక్తిని గురించి మాట్లాడండి. మంచి పనుల శక్తిని పంచుకోండి. మీరు కాంతిపై కేంద్రీకరిస్తే చీకటి ఎక్కడ ఉంది? నాకు చెప్పండి. నిదురిస్తున్న వారు మరియు త్రాగిన వారు సైతం అచేతనత్వంలో ఉన్నారు. ఇంకా వారు నిద్రావస్థలో ఉన్నారు. కానీ మీ కాంతికి మీరే బాధ్యులు. దానిని ప్రకాశింపజేయండి, దానిని బహిర్గతపరచండి. మంచి మరియు చెడుల గురించిన మీ నమ్మకాలు మరియు పదాలతో ఎవరి దృష్టిని మరల్చకండి. సమయం చేతిలో ఉంది. ఎక్కువ మాటలు ఆపేయండి, విషయానికి రండి. జ్ఞానోదయమై ఉండండి, జ్ఞానోదయాన్ని పంచుకోండి మరియు అందరినీ ప్రేమించండి. అత్యంత సరళం. జ్ఞానోదయం పొందిన వారి కోసం ఒక ప్రత్యేక సూత్రం లేదా మంత్రాన్ని నేను ఇస్తానని మీలో కొంతమంది నిరీక్షిస్తుండడాన్ని ఇంకా నేను చూస్తున్నాను. మీ అందరికీ మంత్రం ఏమిటంటే
సరళత, సత్యమే ఆశీర్వాదం మరియు ప్రేమే ప్రసారం. ఇక చెరివియాతి శక్తిని ప్రేరేపించు. ప్రేమ ప్రపంచం యొక్క ప్రకాశించే సూర్యుడివై ఉండు. బాబాజీ. My humble pranamas to Master Babaji and to you all. There are no demons or Lamayans. Only a misguided mind creates them. September 29, 2004. Message 69. 10:36 p.m. Child. Sudha, uh. never refer to Babaji as just master. Okay. ఏంటి బాబాజీని ఉట్టి మాస్టర్ కింద రిఫర్ చేయకు. ఓకే. సరే, ఏమని అనాలి? మీ ఇష్టం. దానికన్నా పెద్ద పదం లేదా నీకు? ఓ ఓకే, సరే. ఓకే, got it. Yeah. Child, why is it that some of my children still want others to believe that there are demons? Are there bad energy forces that the darkness manifests to distract them? No, no, no. Not by a single camel hair shall one force anyone to be afraid. No manipulation. Speak light, be light. Speak love, be love. Be the choice you want others to take. Speak of the power of trust. Share the power of good deeds. If you focus on light, where is the dark? Tell me. Even those who are sleeping and drunk are in unconsciousness. Still, they are dormant. But you are responsible for your light. Shine it on. Bring it on. Distract none with your words and beliefs of good and bad. Time is at hand. Stop the extra words. Get to the point. Be enlightenment. Share enlightenment and love all. Very simple. I am still watching how some of you are waiting for me to give a special formula or mantra for the enlightened ones. Please, the mantra for you all is simplicity. The blessing is truth and the transmission love. Now, Shariviyati, move the energy. Be the shining sun of the world of love. Babaji. మీరు అఖిల ప్రపంచానికి మార్పు కలిగిస్తారు. సెప్టెంబర్ 29, 2004. 70వ సందేశం. ఇది ఒక అత్యంత సరళమైన సందేశం. బిడ్డలారా, మీ అందరూ మీ పుస్తకాలు, మీ ఆశ్రమాలు, మీ పదాలు, మీ వర్క్షాపులు, మీ బహిర్గతమైన మాటలు మరియు నిశ్శబ్దమైన మాటలతో అఖిల ప్రపంచాన్ని మారుస్తున్నారు. మీరు దానిని అవ్యవధిగా ప్రభావితం చేస్తారు. కానీ ఇది మీకు తెలుసు, అవునా? అయితే మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు మీరు కొందరిని తిరస్కరిస్తున్నారు? ఎందుకు మీరు సత్యాన్ని ఎవరు స్వంతం చేసుకున్నారు అనే దాని గురించి పక్షాలను సృష్టిస్తున్నారు? బాబాజీ గురించి
ఇది లేదా అది ఎవరు మాట్లాడాలి? లేదా జపం ద్వారా ఇతరులకు ఎవరు మార్గం చూపాలి? సమ్మతించండి. పరిశీలన చేసి ఏర్చి కూర్చిన ఆధ్యాత్మికత స్వాగతించబడుతుంది. భగవంతుడు పరిశీలన చేసి ఏర్చి కూర్చేవాడే. అలా కాకపోతే ఏకత మధ్యలోనే అయినా మీరు ఒకరి నుంచి ఒకరు అంత భిన్నంగా ఉండడాన్ని మీరు ఎలా వివరిస్తారు? మీరు అఖిల ప్రపంచాన్ని మార్చబోతున్నప్పుడు మరియు ప్రభావితం చేయబోతున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. మీరు సత్యాన్ని స్వంతం చేసుకున్నారు అని అనుకున్నప్పుడు మౌనం మంచిది. విశ్వానికి ప్రేమ, అంగీకారం మరియు స్వస్థతపరిచే తరంగాలను పంపించండి. ఆ ప్రక్రియ ద్వారా మీ స్వంత కణాలను పునరుద్ధరించుకోండి మరియు నయం చేసుకోండి. కోటానుకోట్ల అభిమానులు లేదా శిష్యుల భ్రమలు ఎంత ఘనమైనదిగా ఉన్నా అది అంత ముఖ్యం కాదు. కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు అనే దానిపైనే అన్ని వేళలా దృష్టిని ఉంచు. మీలో మీరు అంతరంగంలో ఎంత ఎక్కువ ప్రేమను వృద్ధి చేస్తే అంత ఎక్కువగా మీరు సూక్ష్మ ప్రపంచాన్ని మరియు అఖిల ప్రపంచాన్ని సైతం ఆశీర్వదిస్తూ ఉంటారు. మరియు అంత ఎక్కువగా మీరు అనేక మందికి సహాయపడతారు. మరచిపోవద్దు, మరువవద్దు. విశ్వంలో నృత్యం చేస్తూ నేను ఇక్కడ మీతో ఉన్నాను. బాబాజీ. You affect the macrocosm. September 29, 2004. Message 70. This is a very simple message, children. Realize that all of you, with your books, your ashrams, your words, your workshops, your open words, and silent words are changing the macrocosm. You impact it immediately. But this is, right? Then why are you forgetting? Why are you rejecting some? Why are you creating sides about who owns the truth? Who shall speak this or that about Babaji? Or who shall guide others through japa? Please. Eclectic spirituality is welcomed. God is eclectic. If not, how do you explain that you are so different in the midst of oneness, of course, from another? If you are going to change and affect the macrocosm, think twice. Silence is good when you think you own the truth. Send waves of love, acceptance, and healing to the cosmos. Through that process, regenerate your own cells and heal. Keep the focus at all times that there is only you. No matter how grand the illusion of millions and billions of fans or disciples, the more you grow love within yourself, the more you will be blessing the microcosmos and the macrocosmos as well. And the more you assist many, do not forget not. I am here dancing in the cosmos with you, Babaji.
మాస్టర్స్ అలాగే ధ్యాన స్థితిలో కొనసాగుతూ ఉండండి. పరిపూర్ణ నిశ్శబ్దత సెప్టెంబర్ 12, 2004 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశం కలిగి ఉంది. ఇదొక శవాసనం లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిదే. చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. పిల్లలారా, శ్వాసించండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలను వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశం మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి? మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏం అవసరం వచ్చింది? మన అన్నింటిలో, మన అంతటితో మనమంతా ఒక్కటే. నేను శాశ్వతము. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యము మరియు జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. శ్వాసించు రమణాయ్. మాస్టర్స్ హాయిగా ధ్యాన స్థితిలో శ్వాసించండి. బాబాజీ మీ వెంటే ఉన్నట్టుగా భావిస్తూ శ్వాసించండి. మీ చుట్టూ ఉన్న ప్రేమను శ్వాసించండి. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. ఇది స్వర్గము. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది, మరి సకల భోగ భాగ్యాలతో కూడుకుని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదాలకు నా వందనాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. మాస్టర్స్, అవకాశం ఉన్న వాళ్ళు శవాసనంలో ఉండవచ్చు. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి నిర్మలమైన నవ్వుతో ఉండు. పరిపూర్ణ నిశ్శబ్దత. ఆశీస్సులు. శివ తంద్రం అయా నమః ఓం. బాబాజీ. Perfect serenity.
September 12, 2004. Message 39. One more message, child, if you may. This is quite short, but hidden is the energy transmission, the Shakti of perfect serenity, where the muscles of the body, mind, and spirit have relaxed. It is a Shavasana moment. The integration message, like in yoga, is the integration asana, the relaxation posture. Breathe, children. Masters, take a deep breath. Drop again the thoughts of validation of this book. What harm can a message of love make? What need is there to prove Babaji in the words? We are one in all and everything. I am eternal. I am a living embodiment of peace and everlasting health and life. Breathe, Amanai. Masters, be in Dhyana Sthiti and take a deep breath. Our beloved Babaji is with you. Feel him in your breath. Breathe the love around. Breathe the love that is in the air. This is paradise. Invite all the children to paradise. It is so abundant, so peaceful, and is so rich. Let us share it with the whole world. Now, breathe. Masters, take a deep breath. And I bow to your sacred feet. Rest. Read no more. Write no more for now. Shavasana. Masters, if possible, be in Shavasana posture. Take a deep breath. Focus the energy in the third eye area and smile. Perfect serenity. Blessings. Shivatandram Aya Namaha Om. Babaji.